వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సాగునీరు కోసం ఎదురు చూస్తున్న సీమ రైతులకి శుభవార్త. తాగునీరు కోసం ఎదురు చూస్తున్న సీమ ప్రజలకు తీపి కబురు. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ శ్రీశైలం వైపుగా వచ్చేసింది. కృష్ణమ్మ శ్రీశైలం దగ్గర సందడి చేస్తుంది. కృష్ణమ్మ ఆల్మట్టి నుండి నారాయణపూర్ నుండి జూరాల నుండి శ్రీశైలం వైపు ఒక పక్క నుంచి మరొక పక్క నుంచి తుంగభద్ర నుంచి కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటూ శ్రీశైలానికి చేరుకుంది. శ్రీశైలం దాదాపు 885 అడుగుల నీటి మట్టం అయితే ప్రెజెంట్ 865 అడుగులకు చేరుకుంది. 2 వారాల క్రితం ఎదారిలాగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ప్రెజెంట్ పూర్తిగా కూడా నిండుకుండలా మారబోతుంది. మరొక 48 గంటల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇక పూర్తిగా కూడా 24 నెలలుగా సీమ రైతులు ఎప్పుడెప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మళ్ళీ తెరుస్తారా అని ఎదురు చూపులు మళ్ళీ ఫలించే రోజు రాబోతుంది. మరికొద్ది గంటల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం ఉంది. ఈ గేట్లు తెరవటం వల్ల కొన్ని లక్షల ఎకరాల రైతులకు నీళ్లు అందే అవకాశం ఉంది. బీడు భూమిగా మారుతుందేమో అనుకున్న రైతులందరికీ కూడా సాగు భూమిలాగా మారే అవకాశం అయితే ఈ శ్రీశైలం ప్రాజెక్టు నిండటం వల్ల అయితే ఉంది. ఇక ప్రెజెంట్ అయితే శ్రీశైలంలోకి అయితే వరద పోతెత్తుతుంది. ముఖ్యంగా ఇటు ఆల్మట్టి నుండి భారీ ఇన్ఫ్లో 2,50,000 పైగా క్యూసెక్ల నీళ్ళు అయితే ఇన్ఫ్లో అయితే ఆల్మట్టికి ఉంది. దాన్ని అవుట్ఫ్లోగా నారాయణపూర్కి అయితే విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ నుంచి పూర్తిగా కూడా జూరాల వైపుగా సేమ్ ఇన్ఫ్లో అయితే కొనసాగుతుంది. దాదాపు 2,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే జూరాలకైతే ఉంది. అదే ఇన్ఫ్లోని పూర్తిగా కూడా అవుట్ఫ్లో రూపంలో శ్రీశైలానికి అయితే విడుదల చేస్తున్నారు. కాబట్టి శ్రీశైలానికి 2,50,000 క్యూసెక్ల నీళ్ళ ఇన్ఫ్లో అయితే జూరాల నుంచి అయితే వస్తుంది. మరొక పక్కన తుంగభద్రకు కూడా పూర్తిగా కూడా వరద పోతెత్తింది. తుంగభద్రలో కూడా దాదాపు 1,28,000 క్యూసెక్ల నీళ్ళనైతే తుంగభద్ర నుంచి అయితే శ్రీశైలానికి అయితే విడుదల చేయడం జరిగింది. 28 గేట్లు దాదాపు ఇంకొక 5 గేట్లు అయితే పెంచడం జరిగింది. నిన్నటి నుంచి ఇప్పటికీ దాదాపు 33 గేట్లు తెరిచి 1,28,000 క్యూసెక్ల నీళ్ళనైతే తుంగభద్ర నుంచి విడుదల చేసి శ్రీశైలానికి అయితే కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ వస్తుంది. ఒక పక్కన తుంగభద్ర నుంచి 1,28,000 క్యూసెక్లు, మరొక పక్కన జోరాల నుంచి 2,50,000 క్యూసెక్లు, దాదాపు 3,88,000 క్యూసెక్ల నీళ్లు ఇటైతే మాత్రం శ్రీశైలానికి అయితే వస్తుంది. కాబట్టి పూర్తిగా కూడా ఒక పక్క నుంచి జోరాల నుంచి మరొక పక్క నుంచి తుంగభద్ర నుంచి పూర్తిగా కూడా వరద ఉధృతి ఎక్కువగా వస్తూ ఉండటంతో శ్రీశైలంలో అయితే జలకలైతే ఉంది. పూర్తిగా ఏదైతే ఇటు తుంగభద్ర ఉందో తుంగభద్ర నీళ్ళు అయితే ఇప్పటికే మంత్రాలయం పరిసర ప్రాంతాల మీదుగా శ్రీశైలం వైపుగా అయితే వస్తున్నాయి. కాబట్టి ఇంత జలకళ సంతరించుకుంటూ ఉండటంతో సీమ రైతులు ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, అలాగే కడప జిల్లా, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని చాలామంది రైతులు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. 2 వారాల క్రితం ఎడారిలాగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ప్రెజెంట్ అయితే జలకళను అయితే సంతరించుకుంటుంది. కృష్ణమ్మ పులకరిస్తూ రాయలసీమ రైతులందరినీ కూడా పలకరించడానికి వచ్చేస్తుంది. కాబట్టి మరొక 48 గంటల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం అయితే ఉంది. ఇక ప్రెజెంట్ అయితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రెజెంట్ 865 అడుగులకు అయితే చేరుకుంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు అయితే ప్రెజెంట్ 120 టీఎంసీలకు అయితే నీటి నిల్వ అయితే కొనసాగుతుంది. మరొక పక్కన జల విద్యుత్ అయితే అలాగే పూర్తిగా కూడా కొనసాగుతుంది. మరొక పక్కన కుడి ఎడమ కాలువల ద్వారా కూడా నీళ్ళు అయితే రానున్న మరికొద్ది రోజుల్లోనే రైతులకైతే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అలాగే పోతిరెడ్డిపాడు ద్వారా కానీ అలాగే హంద్రీనేవా ద్వారా రాయలసీమలో ఉన్న అనేక చెరువులకి కూడా నీళ్లను విడుదల చేసే అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లోనే నాగార్జున సాగర్కి శ్రీశైలం డ్యామ్ నుంచి నీళ్లు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ తన ఉగ్ర రూపాన్ని చూసుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రం మీదుగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీశైలం డ్యామ్ వైపుగా పరుగులు పెట్టుకుంటూ వస్తూ ఉండటంతో సీమలో పూర్తిగా కూడా ప్రతిరోజు మదన పడుతూ బీడు భూముల్లాగా ఈ సంవత్సరం కూడా మారిపోతాయేమో అనుకుంటున్న సీమ రైతాంగం అంతా కూడా సంతోషంగా అయితే ఉన్నారు. మరొక 48 గంటల్లోనే వాళ్ళ సంతోషం ఇంకాస్త రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాలు లేనప్పటికీ కూడా వాళ్లకు పూర్తిగా కూడా వాళ్ళ సాగుకు కావాల్సిన నీళ్ళైతే కృష్ణమ్మ రూపంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే మరొక పక్కన తాగునీరు కూడా చాలామంది రైతాంగం ఇబ్బంది పడ్డారు. అలాగే బోర్లు కూడా ఎండిపోయిన పరిస్థితి. వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడుతూ పూర్తిగా కూడా కృష్ణమ్మ అయితే సాగునీరుతో పాటుగా తాగునీరు కూడా రాయలసీమ ప్రజానికానికి అయితే అందించే అవకాశం ఉంది. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ శ్రీశైలం పరిస్థితి. ప్రజెంట్ అయితే శ్రీశైలం దగ్గర 865 అడుగులకి ప్రమాదకర స్థాయిలోకి అయితే శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే మారబోతుంది. మరొక పక్కన 215 టీఎంసీలకి 120 టీఎంసీల జలాలు అయితే ఇప్పటికే రావడం జరిగింది. అలాగే మరికొద్ది గంటల్లోనే నాగార్జున సాగర్కి నీళ్లు విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ ప్రజెంట్ అయితే ఎడారిలాగా ఉంది. నాగార్జున సాగర్ కూడా మరికొద్ది రోజుల్లోనే దాదాపు మరొక వారం నుండి 10 రోజుల్లోనే నాగార్జున సాగర్ కూడా ఫుల్గా నిండే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత పులిచెంతల అలాగే కృష్ణా ఇటు ప్రకాశం బ్యారేజ్ వైపుగా వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా మాత్రం అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకొండలా మారుతున్నాయి. శ్రీశైలం ముఖ్యంగా మరొక 48 గంటల్లో నిండే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం లేదా సోమవారానికి మొదటి గేటు తెరిచే అవకాశం అయితే ఉంది. కాబట్టి సీమ రైతాంగం మొత్తం కూడా ఆనందంగా అయితే ఉన్నారు. కొన్ని లక్షల ఎకరాల బీడు భూమి కాస్త సాగు భూమిగా మారే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో అయితే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఇన్ఫ్లో ఎంత ఉంది, అలాగే కృష్ణా నది దగ్గర ఇన్ఫ్లో ఏ విధంగా కొనసాగుతుంది అనే దాని గురించి అప్డేట్ ఇస్తాను. అలాగే ఇంకో పక్కన గోదావరి కూడా ఉగ్రరూపం దాలుస్తుంది. కాబట్టి గోదావరి పరివాహక ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ అండి.